సీఎం రేవంత్ తో భట్టి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చించారు. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. సాయంత్రం కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఫీ రియంబర్స్మెంట్ పై ప్రకటన చేయనుంది ప్రభుత్వం. తక్షణం 1200 కోట్ల విడుదలకు కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడం సరికాదని మంచిర్యాలలో అన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంటాయి. వాళ్ళు చేతులు చేసారు. చేతులు చేసాక ఏమైంది, అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్, మా కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు.